హలో ఆల్! మా వాడు చేసే అల్లరికి నా బుర్ర హీటెక్కిపోతుందండి బాబోయ్! కూర్చుంటే కూర్చున్నట్లు ఉండదు, పడుకుంటే పడుకున్నట్లు ఉండదు, నించుంటే నించున్నట్టు ఉండదు. అలా అని ముసలోళ్ళమైతే కాదు. పడుకుంటేనేమో మూతి గిల్లి, ముక్కు గిల్లి, మొహం మీద కాళ్ళు తెచ్చి పెడతాడు. నించుంటేనేమో వంట చేస్తుంటే కప్ప పిల్లలాగా అతుక్కుపోతాడు కాళ్ళకి. లైక్ కోతి పిల్ల గదా! కోతిని అతుక్కున్నట్లు అలా అతుక్కొని పోతాడు. అలా కూర్చొని టీవీ చూద్దాం, రిలాక్స్ అవుదాం అని కూర్చున్నామే అనుకో, ఒక సరవా తెస్తాడు, ఒక గెంట తెస్తాడు, టంగ్ 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 అని కొడుతూనే ఉంటాడు. ఆ సౌండ్‌కి ఏమీ ఇనపడదు. ఏదైనా తినడానికి కావాలంటాడు. ఫుడ్ అయితే అసలు తినడు. అది స్కిప్ చేసేయండి. స్నాక్స్ కావాలంటాడు. స్నాక్స్ ఇచ్చాక అలా బయటికెళ్ళి బయట కూర్చొని బయటే తినాలి. అలా తిన్నోడు మట్టసంగా తింటాడా అంటే లేదు. 2 టైమ్స్ తినేస్తాడు. ఇంక మిగిలినవి స్పూన్లు, గిన్నెలు అందులో ఏమేమైనా ఉంటే అన్నీ బయటకి ఇసిరేస్తాడు. ఒకటి మా ఫ్రెండ్ హౌస్‌కన్నా వదిలేస్తాడు. లేకపోతే మా పక్కన హౌస్‌కైనా వదిలేస్తాడు. మా పక్కన వాళ్ళైతే అసలు ఇవ్వరు. పెద్ద రాక్షసులు. నాకు ఇంట్లో ఉన్న పని సరిపోదన్నట్టు ఇంట్లో అన్నీ తెచ్చి స్టెప్స్ మీద ఏసేస్తాడు. అవన్నీ బుడ బుడ బుడా ఎళ్లి ఓనర్స్ దగ్గరికెళ్ళిపోతాయి. పక్కింట్లో అన్నీ ఏస్తున్నాడని చెప్పి మెస్ తెచ్చి కడితే అందులోంచి టూత్ పేస్టులు, బ్రష్‌లు, పెన్సిల్స్ అన్నీ బొక్కలోంచి ఏసేస్తున్నాడు. ఇలా ఉంటది మా వాడితో. తినిపిద్దామంటే తినడు. వాడే తింటా అని మొత్తం రైస్ కుక్కర్లు అన్నీ పెద్ద పెద్ద సరవులు తెచ్చి అందులో స్పూన్ పెట్టుకొని తింటా అని మొత్తం ఇల్లంతా ఏసేస్తాడు. లిటరల్లీ చెప్తున్నా డేలో మినిమమ్ 10 టైమ్స్ ఊడుస్తా ఇల్లు. ఇది చాలా తక్కువ కౌంట్. మీ ఇళ్ళలో కూడా ఉన్నారా పిల్లలు? మీ ఇళ్ళలో ఇంతేనా? ప్లీజ్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బై బై. ఇంతే